హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. స్టీఫెన్ ఇదొక తమిళ్ మూవీ. డైరెక్ట్గా ఓటీటీలో మల్టీ లాంగ్వేజ్లో స్ట్రీమ్ చేస్తున్నారు. నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగుంది. 2 hours ఉన్న ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అయితే ఎక్కడా లేదు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. సో మరి మూవీ చూసాక నాకేమనిపించింది అంటే మాత్రం ఈ మూవీలో యాక్ట్ చేసిన గోమతి శంకర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఈ వీకెండ్ రిలీజ్ అయిన అన్ని మూవీస్కి కూడా నేను చాలా వరకు యావరేజ్ అని చెప్పాను. అట్లనే ఉన్నాయి అవి కూడా. ఈ మూవీ కూడా నాకు బిలో యావరేజ్ ఆ మధ్యలోనే ఆగిపోయింది భయ్య. మూవీ స్టార్ట్ అవ్వడం మంచి ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అయింది. ఒక మంచి ప్రామిసింగ్ మూవీలా, క్యారెక్టర్ బేస్డ్ థ్రిల్లర్ మూవీలో అనిపించింది. బట్ తర్వాత ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఓకే అన్నట్లు అనిపించాయి. సెకండ్ హాఫ్ అయితే పండబెట్టేశారు. ఇక క్లైమాక్స్ లాస్ట్ 15 minutes అయితే ఓకే. మీరు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్, ఒక సైకలాజికల్ థ్రిల్లర్స్ అండ్ ఒక క్యారెక్టర్ స్టడీ బేస్డ్ థ్రిల్లర్స్ ఇష్టపడితే ఈ మూవీని అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా చూస్తే బెటర్. వితౌట్ స్పాయిలర్స్, బేసిక్గా ప్లాట్ ఏంటంటే స్టీఫెన్ అనే కుర్రాడు పోలీస్ స్టేషన్కి వచ్చి నేను 9 మంది అమ్మాయిల్ని హత్య చేశానని చెప్పి లొంగిపోతాడు. పోలీసులు మొదట నమ్మరు. అతడు చెప్పిన వివరాలు చూసి షాక్ అయిపోతారు. తర్వాత అతడు నిజంగానే సైకో కిల్లరా లేదంటే ఏదైనా మానసిక స్థితి సరిగ్గా లేదా అని తెలుసుకోవడానికి పోలీసులు అండ్ ఒక సైకియాట్రిస్ట్ ట్రై చేస్తుంటారు. ఫైనల్గా రియల్గా స్టీఫెన్ ఆ హత్యలు చేశాడా లేదా అనేది మీరు చూస్తారు. ఒక రెగ్యులర్ సైకో మూవీలో అస్సలు అనిపించదు. ఎందుకంటే కిల్లర్ వరుసగా హత్యలు చేయడం, పోలీసుల ఇన్వెస్టిగేషన్ అట్లా కాదు. స్టార్టింగ్లోనే 9 మందిని చంపి లొంగిపోతాడు. అయితే రియల్గా స్టీఫెన్ ఆ హత్యలు చేశాడా, ఇంకెవరైనా ఉన్నారా, వీడు చెప్పేది నిజమా అబద్ధమా, ఇవి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ క్యారెక్టర్ని స్టడీ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని సీన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క ట్విస్ట్ రివీల్ అవుతూ ఉంటుంది. స్టీఫెన్ పేరెంట్స్కి మంచి స్కోప్ దొరుకుద్ది. వాళ్ళు ఇక్కడ మెయిన్ క్యారెక్టర్స్. స్టీఫెన్ వాళ్ళ అమ్మ క్యారెక్టర్లో విజయశ్రీ దుమ్ము దులిపేసింది. కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. హీరో గోమతి శంకర్ యాక్టింగ్, అతను అమాయకుడిగా సైకో కిల్లర్లా బిహేవ్ చేస్తూ యాక్ట్ చేసిన తీరైతే సూపర్. అండ్ వాళ్ళ తల్లిదండ్రుల యాక్ట్ అండ్ లాస్ట్ 20 minutesలో చాలా గ్రిప్పింగ్గా ఉండడం. హత్యలే కాకుండా చిన్నప్పుడు పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావం ఎలా ఉంటుంది, అది వాళ్ళను ఎలా మారుస్తుంది అని ఒక పాయింట్ని అయితే బాగా చూపించారు. మైనస్ పాయింట్స్ ఏంటంటే స్టార్టింగ్ బాగా అనిపిస్తుంది. ఈ మధ్యలో ఇన్వెస్టిగేషన్ సీన్స్ చాలా నెమ్మదిగా, కొన్ని చోట్ల బోర్ కొట్టిస్తాయి. చాలా తక్కువ బడ్జెట్తో తీసినట్టు కొన్ని సీన్స్ అయితే షార్ట్ ఫిల్మ్లా. క్లైమాక్స్ బాగుంది, బట్ మధ్యలో జరిగే కొన్ని సీన్లను మనం ముందుగానే గెస్ చేయొచ్చు. ఇంకాస్త ఫోకస్ పెట్టుంటే బాగుండేదని. టెక్నికల్గా మూవీ యావరేజ్ ఉంది. విజువల్స్ బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, పర్లేదు, ఇంకా బాగా ఉండాల్సింది. కానీ స్క్రీన్ ప్లే మాత్రం గ్రిప్పింగ్గా లేదు, బోరింగ్గా ఉంది. ఫైనల్గా స్టీఫెన్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మాత్రం కొన్ని పోర్షన్స్లో ఓకే అనిపిస్తుంది. పూర్తి సాటిస్ఫై అయితే నాకు అనిపించలేదు. ఒక యావరేజ్ ఫీల్ వచ్చింది. చూడాలంటే ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్స్, క్యారెక్టర్ బేస్డ్ థ్రిల్లర్స్ ఇష్టపడేది. ఎక్కువ ఆశలు పెట్టుకోకుండా ఎలాగో ఓటీటీ ఉంది కాబట్టి చూస్తే చూడండి. మిస్ చేసినా నో ప్రాబ్లం. రేటింగ్ ఓవరాల్గా మూవీకి ఎంత ఇస్తానంటే 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై అండ్ జై హింద్.